కొన్ని రకాల తీర ప్రాంతపు పీతలు బుడ్డ నుండి పొదిగిన వెంటనే తమ తల్లిని తింటాయి. డైనోఫ్లాజిలేట్ అనే పరాన్నజీవి కొన్ని పీతలకు సోకినప్పుడు అవి జమ్మి పీతలుగా మారతాయి. పీతల్లో రాగి ఆధారిత ప్రోటీన్ ఉంటుంది. దీన్ని హీమోసెనిన్ అంటారు. ఇది ఆక్సిజన్తో కలిసినప్పుడు వాటి రక్తాన్ని నీలం రంగులోకి మారుస్తుంది. ఆక్సిజన్ లేనప్పుడు రక్తం లేత నీలం రంగులో కనిపిస్తుంది. భూమి పీతలు వాటి కాళ్ళతో నీటిని తాగుతాయి. నీరు కాళ్లపైనున్న సూక్ష్మ రోమాల ద్వారా స్వయంచాలకంగా గ్రహించబడుతుంది. సముద్రపు పీతల కాళ్లపై నీటిని గ్రహించే రోమాలు ఉండవు. అవి నోటి ద్వారా నేరుగా నీటిని పీలుస్తాయి. పీతలకు కోల్పోయిన కాళ్లను తిరిగి పెంచుకునే సామర్థ్యం ఉంది. కోల్పోయిన కాళ్ల స్థలంలో మూల కణాలు సేకరించబడి బ్లాస్టమా అనే కణాల సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఇది కొత్త కణజాలాలకు విత్తనంగా పనిచేస్తుంది. పీతలు నీటిలో మొప్పల ద్వారా ఊపిరి తీసుకుంటాయి. భూమిపై ఉన్నప్పుడు మొప్పలలో తేమ నష్టమైతే ఆక్సిజన్ మార్పిడి అడ్డుకోబడుతుంది. పీతలు అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి దిశను గుర్తిస్తాయి. పీతలు చనిపోయిన జీవులను తిని సముద్రాన్ని శుభ్రపరుస్తాయి.